హై స్టూడెంట్స్, మనం ఈరోజు మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే పాఠ్యభాగాన్ని ప్రారంభించుకుందాం. అందులో మొదటిగా డాబరీనర్ త్రిక సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. భౌతిక లేదా రసాయన మార్పుల ద్వారా మరింత సూక్ష్మ పదార్థంగా విభజించలేని పదార్థాన్ని మూలకం అంటామని రాబర్ట్ బాయిల్ నిర్వచించాడు. ఈయన 1661లో మూలకానికి నిర్వచనం చెప్పాడు. భౌతిక లేదా రసాయన మార్పుల ద్వారా, భౌతిక మార్పు కావచ్చు, రసాయన మార్పు కావచ్చు, ఏ మార్పుల ద్వారా అయినా మరింత సూక్ష్మ పదార్థంగా, ఇంకా చిన్న పదార్థంగా విభజించలేని పదార్థాన్నే మూలకం అంటారని రాబర్ట్ బాయిల్ నిర్వచించాడు. ఇక్కడ రాబర్ట్ బాయిల్ మనం చూడవచ్చు. అప్పటికి కేవలం 13 మూలకాలు మాత్రమే తెలుసు. 1661 రాబర్ట్ బాయిల్ కాలం నాటికి కేవలం 13 మూలకాలు మాత్రమే కనుగొనడం జరిగింది. 18వ శతాబ్దం చివరి నాటికి లావోయిజర్ సమయానికి మరో 11 మూలకాలు కనుగొనబడ్డాయి. 18వ శతాబ్దం చివరి నాటికి, అప్పుడు లావోయిజర్ ఉన్నాడు, ఆయన సమయానికి మరో 11 అంటే 13 + 11 మొత్తం 24 మూలకాలు కనుగొనబడ్డాయి. 1865 నాటికి దాదాపు 63 మూలకాలు కనుగొన్నారు. 1865 నాటికి దాదాపు 63 మూలకాలు, మెండలీవ్ కాలం నాటికి 63 మూలకాలు కనుగొనడం జరిగింది. 1940 నాటికి సహజ వనరుల నుండి 91 మూలకాలను కనుగొనగా మరొక 17 మూలకాలు కృత్రిమంగా తయారు చేయబడ్డాయి. 1940 సంవత్సరం నాటికి సహజ వనరుల నుండేమో 91 మూలకాలు కనుగొన్నారు, ఇంకా 17 మూలకాలనేమో కృత్రిమంగా తయారు చేశారు. అంటే మొత్తం ఎంత? 91 + 17 మొత్తం 108 మూలకాలు కనుగొనడం జరిగిందనమాట. ప్రస్తుతం 115 పైగా మూలకాలు కనుగొన్నారు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే మన టెక్స్ట్ బుక్ ప్రకారం 115 పైగా మూలకాలు. కరెక్ట్ వాల్యూ అంటే 118 మూలకాలు ప్రస్తుతం కనుగొన్నారు. జోసెఫ్ లూయిస్ ప్రాస్ట్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ పరమాణువును ఒక నిర్మాణాత్మక ప్రమాణమని, మిగిలిన అన్ని మూలక పరమాణువులు హైడ్రోజన్ పరమాణు కలయిక వలన ఏర్పడతాయని తెలిపాడు. జోసెఫ్ లూయిస్ ప్రాస్ట్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ పరమాణు ఒక నిర్మాణాత్మక ప్రమాణమని, అంటే హైడ్రోజన్ పరమాణు ద్వారానే మిగతా అన్నీ, ఒక హైడ్రోజను అంటే హైడ్రోజన్, 2 హైడ్రోజన్ కలిస్తే హీలియం, 3 హైడ్రోజన్ కలిస్తే లిథియం అలా ఏర్పడుతుందని. ఇప్పుడు ఇల్లు ఒక్కొక్క ఇటుక పేరుస్తుంటే ఇల్లు అవుతుంది, అంటే ఇల్లులో నిర్మాణాత్మక ప్రమాణం ఏంటంటే ఇటుక. అలాగే జోసెఫ్ లూయిస్ ప్రాస్ట్ ప్రకారం హైడ్రోజన్ పరమాణు ఒక నిర్మాణాత్మక ప్రమాణం, మిగతా అన్ని మూలక పరమాణువులు 2 హైడ్రోజన్లు కలిస్తే హీలియం, 3 హైడ్రోజన్లు కలిస్తే లిథియం, 4 హైడ్రోజన్లు కలిస్తే బెరీలియం అట్లా ఏర్పడతాయని జోసెఫ్ లూయిస్ ప్రాస్ట్ చెప్పిండు. అది ఆయన ఉద్దేశం మాత్రమే, ఇది నిజమైనది కాదు. ఇక్కడ మనం ఒక మెడికల్ షాపును చూడవచ్చు. మనం ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పర్టికులర్ మెడిసిన్, ఏదైనా ఒక సిరప్ కానీ టానిక్ కానీ అడిగినప్పుడు ఆయన ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అది తీసుకొచ్చి ఇస్తాడు. అది ఎలా సాధ్యమవుతుంది? మెడికల్ షాప్లో మెడిసిన్స్ అన్నీ ఆయన ఒక ఆర్డర్లో, ఒక పర్టికులర్ ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటాడు. కాబట్టి మనం ఒక మెడిసిన్ అడగగానే, ఒక మందుని అడగగానే ఆయన దాన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక పండ్ల మార్కెట్ చూస్తున్నాం. పండ్లు అమ్మే వ్యక్తి ఇక్కడ పండ్లని ఒక క్రమ పద్ధతిలో పేర్చి అమర్చి ఉంచాడు. అంటే ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో అమర్చడం అనేది తప్పనిసరి అని మనకు ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. మరో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చడం జరిగింది. ఇలా ఎక్కడైనా కానీ ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తారంటే ఒక క్రమ పద్ధతిలో అమర్చడం జరుగుతుంది. అలా అమర్చడం వల్ల మనకు కావలసిన దాన్ని సులభంగా తీసుకోవడం,
దాన్ని ఉపయోగించుకోవడం అనేది తేలిక అవుతుంది. పై పరిశీలన ద్వారా ఎన్నో రకాల వస్తువులు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాల ఆధారంగా ప్రత్యేకంగా అమర్చుకోవడం తప్పనిసరి అని తెలుస్తుంది. ఈ పై 3 పరిశీలన ద్వారా మనకేం తెలిసింది? ఎన్నో రకాల వస్తువులు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాల ఆధారంగా ప్రత్యేకంగా అమర్చుకోవడం తప్పనిసరి అని తెలుస్తుంది. డాబరీనర్ త్రిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం 1829వ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. జోహన్ ఉల్ఫ్గాంగ్ డాబరీనర్ అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త మొదటిసారి మూలకాలను వర్గీకరించాడు. ఈయన పూర్తి పేరు జోహన్ వోల్ఫ్గాంగ్ డాబర్నీర్ అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త మొదటిసారిగా మూలకాలను వర్గీకరించిండు. ఇక్కడ మనం డాబరీనర్ చిత్రపటాన్ని చూడవచ్చు. డాబరీనర్ ఒకే రకమైన రసాయన ధర్మాలు కలిగిన 3 మూలకాలను ఒక సమూహంగా వర్గీకరించాడు. ఈ సమూహాన్ని త్రికము అంటాం. అప్పటి కాలంలో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఆ మూలకాల్లో ఒకే రకమైన రసాయన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అటువంటి 3 మూలకాలు ఒక సమూహం, 3 మూలకాలు ఒక సమూహం, అలా 3 మూలకాలను ఒక్కొక్క సమూహంగా వర్గీకరించాడు. ఆ సమూహాన్ని త్రికము అంటారు. 3 అంటే 3 కాబట్టి ఆ సమూహాన్ని త్రికము అంటాం. ప్రతి త్రికములో మధ్య మూలకపు పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానం. ప్రతి త్రికంలో అంటే ప్రతి 3 మూలకాల్లో, ఆ త్రికంలో ఉన్న 3 మూలకాల్లో మధ్య మూలక పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి, అంటే మొదటి మూలకం చివరి మూలకం యొక్క పరమాణు భారాన్ని సరాసరి చేస్తే, సరాసరి ఎలా చేయాలి? రాసుల మొత్తంపై రాసుల సంఖ్య, మధ్య మూలకం చివరి మూలకం ఈ 2 పరమాణు భారాలు కూడి 2చే భాగిస్తే సరాసరి వస్తుంది. ఆ సరాసరి అనేది మధ్య మూలక పరమాణు భారానికి సమానం. ప్రతి త్రికంలో మధ్య మూలక పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానం. దీన్నే డాబరీనర్ త్రిక సిద్ధాంతం అంటాం. ఇక్కడ డాబరీనర్ త్రిక సిద్ధాంతంలో ఉన్న మూలకాలు లిథియం, సోడియం, పొటాషియం ఈ 3 మూలకాలు కలిసి ఒక త్రికము. తర్వాత కాల్షియం, ట్రాన్షియం, బేరియం ఈ 3 మూలకాలు కలిసి ఒక త్రికము. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ 3 మూలకాలు కలిసి ఒక త్రికము. సల్ఫర్, సెలీనియం, టెలూరియం ఈ 3 మూలకాలు కలిసి మరొక త్రికము. మాంగనీస్, క్రోమియం, ఇనుము ఈ 3 మూలకాలు కలిసి ఒక త్రికము. ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఈ 3 మూలకాలు కలిసి మరొక త్రికము. ఇప్పుడు మొదటి త్రికాన్ని చూస్తే లిథియం, సోడియం, పొటాషియం. లిథియం, పొటాషియం యొక్క పరమాణు భారాల సరాసరి, లిథియం పరమాణు భారం 7, పొటాషియం పరమాణు భారం 39. 7 + 39 46. 46/2 అంటే 23. అంటే మొదటి మూలకం చివరి మూలకం పరమాణు భారాల సరాసరి అనేది మధ్య మూలకానికి సమానం. అట్లనే కాల్షియం, బేరియం పరమాణు భారాల సరాసరి అనేది 88.5 అవుతుంది. అది స్ట్రాన్షియంకు దాదాపు సమానం. క్లోరిన్, అయోడిన్ వాటి పరమాణు భారాల సరాసరి అనేది 81.2 వచ్చింది. అది దాదాపు బ్రోమిన్కు సమానం. సల్ఫర్, టెలూరియం ఈ 2 పరమాణు భారాల సరాసరి అనేది 80 వచ్చింది. దాదాపు సెలీనియానికి సమానం. ఇలా మొదటి మూలకం మూడవ మూలకం యొక్క పరమాణు భారాల సరాసరి అనేది మధ్య మూలకానికి దాదాపు సమానంగా ఉంటుంది. దీన్నే డాబరీనర్ త్రిక సిద్ధాంతం అంటారు. డాబరీనర్ త్రిక సిద్ధాంతాన్ని తర్వాత అందులో ఉదాహరణలకు సంబంధించిన 6 త్రికాలు, వాటిలో ఉన్న మూలకాలు, వాటి పరమాణు భారాలు గుర్తుపెట్టుకుంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనం సమాధానం రాయడం ఈజీ అవుతుంది. డాబరీనర్ త్రిక సిద్ధాంతానికి పరిమితులు. డాబరీనర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ త్రికాలుగా అమర్చలేకపోయాడు. అప్పటికి ఎన్ని మూలకాలు తెలుసో వాటన్నిటిని త్రికాలుగా అమర్చలేదు. కొన్నిటిని మాత్రమే డాబరీనర్ త్రికాలుగా అమర్చాడు. అన్నిటిని త్రికాలుగా అమర్చలేకపోయాడు. ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులు ఉన్న మూలకాలకు వర్తించదు.
డాబరీనర్ త్రిక సిద్ధాంతం అనేది అత్యధిక అంటే ఎక్కువ తక్కువ ద్రవ్యరాశులు ఉన్న మూలకాలకు వర్తించదు. ఏమైనా మధ్యస్థ ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు మాత్రమే వర్తిస్తుంది. డాబరీనర్ యొక్క ప్రయత్నాలు ఇతర రసాయన శాస్త్రవేత్తలను మూలకాల లక్షణాలను వాటి పరమాణు భారాలతో పరస్పరం అనుసంధానించడానికి ప్రోత్సహించాయి. ఈ డాబరీనర్ చేసిన ప్రయత్నం అనేది ఇతర శాస్త్రవేత్తలను ప్రోత్సహించిందనమాట. మూలకాల లక్షణాలను వాటి పరమాణు భారాలతో అనుసంధానం, ఒకదానికొకటి మధ్య సంబంధాన్ని రాబట్టడానికి ఇతర శాస్త్రవేత్తలను కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో డాబరీనర్ త్రికంపై ఇవ్వబడినటువంటి బిట్స్ చూద్దాం. మొదటిగా, ఈ క్రింది వాన్లో డాబరీనర్ త్రికము. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2017లో అడగడం జరిగింది. ఆప్షన్ ఏ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఆప్షన్ బి హైడ్రోజన్, హీలియం, లిథియం. ఆప్షన్ సి హైడ్రోజన్, సోడియం, క్లోరిన్. ఆప్షన్ డి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఇందులో ఏది డాబరీనర్ త్రికము? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. తర్వాత మరో బిట్ చూద్దాం. క్రింది వానిలో ఏది డాబరీనర్ త్రికము పరమాణు భారాల సమూహానికి చెందినది? ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2018లో అడగడం జరిగింది. ఆప్షన్ ఏ 40, 87.5, 120. ఆప్షన్ బి 40, 87.5, 127. ఆప్షన్ సి 40, 77.5, 137. ఆప్షన్ డి 40, 87.5, 137. కింది వాటిలో ఏది డాబరీనర్ త్రికము పరమాణు భారాల సమూహానికి చెందినది? అంటే మనము డాబరీనర్ త్రికంలో ఉన్నటువంటి మూలకాల పరమాణు భారాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి 40, 87.5, 137. ఇది డాబరీనర్ త్రికము వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు.